ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. సైబర్ మోసాలకు పాల్పడుతున్న నేరస్తులు 61 మందిని అరెస్ట్ చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆపరేషన్ నిర్వహించారు. ట్రేడింగ్ స్కామ్లు, ఇన్వెస్ట్మెంట్ మోసాలు, లోన్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్స్, డిజిటల్ అరెస్టుల పేరుతో మోసాలకు పాల్పడిన వారిని గుర్తించి 61 మందిని పట్టుకున్నారు. ఆగస్టు నెలలో 338 సైబర్ క్రైమ్ ఫిర్యాదులు అందితే వాటిలో 233 కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. పట్టుబడ్డ నిందితుల్లో ఎక్కువ మంది తమిళనాడుకు చెందిన వారున్నారు. ఆ రాష్ట్రానికి చెందిన వారు 20 మంది అరెస్ట్ అయ్యారు. గుజరాత్లోని 18, కర్ణాటకలో 16, మహారాష్ట్రలో 13, ఢిల్లీలో 13 మందిని పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన వారిలో 7గురిని అరెస్ట్ చేశారు. ఎన్ఎస్ఈ అండ్ కాయిన్ SSDCX పేరుతో 1,05,00,000 రూపాయల మేర హైదరాబాద్లో 34 ఏళ్ల మహిళకు టోకరా వేశారు సైబర్ క్రిమినల్స్. ఫెడెక్స్ స్కామ్లో చైనా జాతీయుడు చన్ ప్రధాన నిందితుడు. ఫేక్ ట్రేడింగ్ యాప్ ద్వారా 73 ఏళ్ల వృద్ధుణ్ణి మోసగించి 22,50,000 రూపాయలు కాజేశారు. ఫేక్ షేర్ మార్కెట్ వాట్సాప్ గ్రూపులో బంజారా హిల్స్ కు చెందిన వ్యక్తిని మోసపోయాడు. నిందితులు టెలిగ్రామ్ గ్రూపులు, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులతో డబ్బును ఇతర దేశాలకు తరలించారు. సైబర్ క్రిమినల్స్ ను పట్టుకునేందుకు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఓ విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియా అకౌంట్స్ లో, వాట్సాప్, టెలిగ్రామ్ లో వచ్చే ఇన్వెస్ట్మెంట్ అవకాశాలను నమ్మి మోసపోవద్దని సూచించారు. నకిలీ ఇన్వెస్ట్మెంట్లను కట్టబెట్టకుండా పెట్టుబడులు పెడితే నగదును కోల్పోయి బాధపడాల్సి వస్తుందని హెచ్చరించారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఎవరైనా బెదిరిస్తే భయపడొద్దని తేల్చి చెప్పారు సైబర్ క్రైమ్ పోలీసులు.